మరోపక్క జగన్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేసేశారు అంటూ కూటమి నాయకులు ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారో మనం చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడి 1.5 ఇయర్ అవుతుంది. కాగ్ నివేదికల ప్రకారం 2,25,000 కోట్లు అప్పు చేశారు అంటూ స్వయంగా కాగే నివేదిక వెల్లడించింది కాగ్. ఇప్పుడు ఎలా చూడాలి మరి? ఈ ప్రభుత్వం అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడపలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా అప్పులు చేసి నడపాల్సిందే. ఎందుకంటే దీనికి రెండు. ఇవాళ మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనం ఎంత ఖర్చు చేస్తున్నామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఆదాయం ఉన్నట్లుండి 2 3 అయితే కాదు కదా. ఆదాయం పెరిగితే కొద్దిగా పెరగచ్చు, కొన్ని సందర్భాల్లో కొద్దిగా తగ్గచ్చు తప్పితే ఉన్నట్టుండి రాష్ట్ర ఆదాయం రెట్టిపోయే అవకాశాలు అయితే లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఏది ఏమైనా సరే ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో అన్ని రకాల వాగ్దానాలు చేశారు, అలివిగాని వాగ్దానాలు చేశాడు. మరి ఆ వాగ్దానాలను అమలు చేయమని ప్రజలు అడుగుతారు. ఇవాళ కొన్ని వాగ్దానాలు అమలు చేశాడు. ఉదాహరణకి ఇవాళ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంది. అదేవిధంగా పిల్లలందరికీ కూడా తల్లి వందనం అని పేరుతో వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నాడు. మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాడు. అవన్నీ అమలు చేయాలి. రైతులకు కూడా వాగ్దానాలు చేశాడు. ఇంకా చాలా వరకు వాగ్దానాలు ఇంకా అమలు కావాలి. ఫ్రీ బస్కి ఇవ్వాలి. కాబట్టి ఏమంటే ఒకవైపు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇవి చేయాలన్నప్పుడు నిధుల కొరత ఉంది. అదే దీంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలి. ఇవాళ రాజధాని నిర్మాణానికి వివిధ సంస్థల నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి, తర్వాత హట్కో నుండి, KFW సంస్థ నుంచి 31,000 కోట్ల రూపాయలు రుణం తెచ్చారు. మరో 32,000 కోట్ల రూపాయల రుణాన్ని త్వరలోనే తెస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ అప్పులు కొని తెస్తే ఆ తర్వాత కార్పొరేషన్ల పేరు మీదుగా కూడా మరి పెద్ద దాదాపు 55,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. అమరావతి రాజధాని కోసం 31,000 కోట్ల అప్పులు తెచ్చారు. మరో 32,000 కోట్ల అప్పు తెస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 2,30,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన ప్రభుత్వము 17 మాసాల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు తెస్తే రాబోయే రోజుల్లో మరిన్ని అప్పులు తెచ్చే ముందుకు సాగుతారు. కాబట్టి అంటే అప్పులు లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనుకోవడం భ్రమ మాత్రమే. ఒకవేళ ఎవరైనా చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. మేము సంపద సృష్టిస్తామంటే సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తాం, ఏ మేరకు సృష్టిస్తాం? ఒకవేళ సంపద కొంత ఆదాయం పెరగదని కాదు, కానీ ఆ ఆదాయం ఒకేసారి రెట్టింపు అయితే కాదు కదా. కొద్ది కొద్దిగా పెరుగుతూ పోతుంది. కానీ నీవు ఇవాళ ఇక్కడ ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినవి కానీ అరియర్స్ అని కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా కొన్ని ఇచ్చినప్పటికీ ఇంకా అరియర్స్ చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయమని ప్రజల నుంచి వాళ్ళ నేరుగా ఒత్తిడి వస్తా ఉంది. దీనికి తోడు ఏవైతే మీరు అప్పులు తెచ్చారో దానికి సంబంధించిన వాయిదాలు అవన్నీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వము అప్పుల్లో కూరుకుపోయింది. భవిష్యత్తులో మరిన్ని అప్పులు తెచ్చే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. ప్రభుత్వం అప్పులు లేకుండా సంపద సృష్టించి మేము నడుపుతామని ఏదైతే చెప్పారో ఆ చెప్పింది అమలు చేస్తుందని మాత్రం ఎవ్వరూ ఆశించడం లేదు. అది భ్రమ మాత్రమే. ఈ తిరుమల కల్తీకి సంబంధించిన ఇష్యూ కూడా డైలీ సీరియల్ లాగా తిరుగుతూనే ఉంది. రోజుకు ఒక ఎపిసోడ్ బయటకు వస్తున్నట్టు వస్తుంది. ఈ నెల 13న అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. విచారణ గతంలోనే ఆదేశించారు, ఇప్పుడు కొత్తగా ఇచ్చారని నేను అనుకోవడం లే. గతంలో అది వచ్చినప్పుడు కూడా దాన్ని చాలా హంగామా సృష్టించారు. కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయిపోయినా యాక్షన్ తీసుకుంటే దానికి ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లే. కానీ దీనికి రాజకీయ ట్విస్ట్ మాత్రం ఇవ్వకూడదని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక తప్పు జరిగింది అన్నప్పుడు తప్పు జరిగిన వాళ్ళు దానికి ఎవరు బాధ్యులో, ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో అలాంటి వారిపైన యాక్షన్ ఉంటే ఎవరు కూడా తప్పు పట్టాల్సిన ఏం లేదు. అది ప్రొసీజర్ ప్రకారం దానికి ముందుకు సాగితే దాన్ని ఎవరైనా సమర్థిస్తారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. అట్లు కాకుండా దానికి యాక్షన్ తీసుకునే తక్కువ, ప్రచారం ఎక్కువ అనేది కరెక్ట్ కాదు. ప్రచారం తక్కువ చేయాలి. యాక్షన్ తీసుకునే సంస్థలు ఏవైతే ఉన్నాయో మీరు సిట్ దర్యాప్తుకి ఇచ్చినా, లేదంటే సిఐడికి ఇచ్చినా, లేదా కేంద్ర ప్రభుత్వానికి కోరి మీరు సిబిఐ దర్యాప్తుకి ఇచ్చినా ఆ దర్యాప్తు సంస్థ దాని విధానాలు బయటపెడితే బాగుంటుంది. అంతే తప్ప పొలిటికల్ స్టేట్మెంట్స్ వీటికి తగ్గిస్తే కొంత ప్రజల్లో మంచిగా ఉంటుంది. మాజీ ధర్మారెడ్డి గారిని కూడా క్వశ్చన్ చేసింది కదా సిట్.
ఓకే, అనుమానం వచ్చినప్పుడు ఎవరైనా పిలుస్తుంది, తప్పేముంది. పోలీస్ సంస్థలు వాళ్ళకి నిజంగా ఈ విచారణ అధికారులు ఉన్న వాళ్ళు, ఆ విచారణ అధికారి ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారని వాళ్ళకి అనుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తారు, దానిపైన ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు దాన్ని వాళ్ళ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళే నిరూపించుకోవాలి. వారి ఇన్వాల్వ్మెంట్ కాలేదు అందులో, లేదంటే అక్రమాలకు వారికి సంబంధం లేదనే విషయాన్ని అప్పుడు ఎవరైతే అధికారులుగా ఉన్నారో వాళ్ళు మెయిన్ గా నిరూపించుకోవాలి. రాజకీయ నాయకులు కంటే, ఉదాహరణకి బోర్డు చైర్మన్ ఉంటాడు, చైర్మన్ కంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది అక్కడ ఉన్న అధికారులు ఎక్కువైతారు. చైర్మన్ ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఉన్నారు, ఏదైనా జరిగిందంటే ఆయన స్వయంగా పోయి ఆయన చూడలేడు కదా. కాబట్టి ఏమంటే ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులదే ప్రధానమైన బాధ్యత ఉంటుంది. అది గవర్నమెంట్ అయినా సరే, టీటీడీ అయినా సరే. ఇప్పుడు ఫైనల్ గా తిరుమల లడ్డు ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలు. ఎప్పటికొక క్లారిటీ వస్తుంది అంటారు, లేకపోతే ఇంక ఇలానే నడుస్తుందా? ఇందులో రెండు ఉన్నాయమ్మా. ఒకటి, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న సమస్య అనేది దానికి అందరూ అంగీకరిస్తున్న విషయమే. కాబట్టి ఎక్కువ దానిపైన చర్చ చేయడము, తర్వాత ఇదంతా అది జరిగింది అని మనం ప్రచారం చేయడం అనేది అది కొద్దిగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, భక్తుల మనసును నొచ్చుకుంటారు, కాబట్టి దాన్ని తక్కువ ప్రచారం చేయండి అనేది అది ఒకవైపు కరెక్టే. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే పేరుతో ఏదైనా అక్రమాలు జరిగితే, అవినీతి జరిగితే దాని గురించి మేము పట్టించుకోము, దాన్ని ఏమాత్రం కూడా దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు, దానిపైన యాక్షన్ అవసరం లేదు, దానిపైన విచారణ అవసరం లేదంటే అది ప్రజలు అంగీకరించరు. అది ఒక గుడి గాని, లేదంటే ఇంకోటి ఒక చర్చి గాని, లేదంటే అది ఒక మసీదు గాని, ఏదన్నా గాని అక్కడ కూడా ఆ పవిత్రత వాళ్ళు కొనసాగాలని అనుకున్నప్పుడు వారు ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళు మిగతా పనులు చేసే వాళ్ళకంటే కూడా వారు మరింత పవిత్రంగా ఉండాలి. అంటే వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించి అక్రమాలు, అవినీతి జరగకుండా వారు ముందుకు సాగితేనే ఆ పవిత్రత నిలబడుతుంది. అంతేగాని మేము అక్కడ ఉంటాము, మేమంతా అవినీతికి పాల్పడతాము, అక్రమాలు చేస్తాము, తర్వాత మీరు ఎవరు మాట్లాడకూడదు, ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మీరు ఎవరు మాట్లాడకూడదు అంటే అది కుదరదు. ఎందుకంటే ఇవాళ అవునన్నా కాదన్నా టీటీడీలో వందల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది, కోట్ల రూపాయల టర్న్ ఓవర్. మరి ఇన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఎవరైతే పని చేస్తా ఉన్నారో, ఎవరైతే విధులు నిర్వహిస్తా ఉన్నారో, ఎవరైతే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నారో వారు మరింత బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉంటే ఖచ్చితంగా దానికి వారికి ఉన్న పేరు ఉంటుంది, తర్వాత వాళ్ళు చేసిన పనికి కూడా సార్థకత ఉంటుంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ.